నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు పెద్దలు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్రతం చెడినా కూడా ఫలితం దక్కలేదు. అనర్హత వేటు పడుతుంది అని చెప్పి ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళినా కూడా ఈరోజు ఉభయ సభల్లో ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కాబట్టి ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా అది చెల్లదు అంటున్నారు. మరి మరోపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో రేపటి నుంచి నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏంటి? మరి ఆయన ముందు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అసలు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలీదా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనర్హత వేటు పడుతుందని చెప్పి అసెంబ్లీకి వెళ్ళారు అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసినా కాదు, మేము ప్రజా సమస్యల కోసం వెళ్తున్నాము అని చెప్పారు. కానీ ప్రజా సమస్యల గురించి అక్కడ చర్చించింది లేదు, వెంటనే బయటకు రావడం జరిగింది. సో వెళ్ళినా కూడా వెళ్ళినట్టు అటెండెన్స్ ఉండదు అంటున్నారు. సో ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో రేపటి నుంచి రాను అంటున్నారు. ఆయన పరిస్థితి ఏంటంటారు? జనరల్గా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఆలోచన పరిజ్ఞానం తక్కువ. దానికి మనం ఏం చేయలేం. ఆయనంతా కూడా ఫ్యాక్షన్ మెంటాలిటీతోటే ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఒక ముఠా కక్షల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆలోచన అంతా అట్లాగే ఉంటుంది. అందుకనే చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. అవన్నీ తప్పులు అని అతనికి తెలుసో తెలీదో మనకు తెలియదు, అన్ని తప్పులే. ఇక్కడ లేకపోతే జైళ్ళల్లో ఉండే ఖైదీలను వెళ్ళి పరామర్శించి రావటం ఏంటి? అందుకని రెగ్యులర్గా జైళ్ళల్లో ఉండే ఖైదీలను పరామర్శిస్తూ ఉంటాడు. అసలు జైళ్ళల్లో ఉన్న ఖైదీలను పరామర్శించావు, ఓకే, వాళ్ళు నీ పార్టీ నాయకులు అందరూ నేరస్తులే కాబట్టి. నిన్న కావాలి ఒక వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఆయన్ని ఒక ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వేసుకున్నాడు. ఆడు ఒక వ్యభిచార కొంపలో దొరికాడు. నిన్న పోలీస్ కేసు పెట్టారు. అంటే అక్కడ దొరకటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న బ్యాచ్ అంతా అట్లాగే ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సహజంగానే జైళ్ళ చుట్టూ తిరగాలి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఆ నేరాలు బయటపడక మానదు, పోలీసులు అరెస్ట్ చేయక మానరు. రిమాండ్ ఖైదీగానో శిక్ష పడిన తర్వాత రెగ్యులర్ ఖైదీగానో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన పరిజ్ఞానాన్ని కొంచెం పెంచుకొని విస్తృతపరుచుకొని అసెంబ్లీ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఆలోచించలేదు. 151 స్థానాలు ఉన్నాయి కదా, ఈ సామ్రాజ్యానికి నేనే చక్రవర్తిని అనుకున్నావు. అది తప్పు అయినా కానీ నీకు చెప్పే సాహసం ఎవడు చేయలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిసినా ఎవడు చెప్పలా, పోతే ఈయనే కదా పోయేదని అందరూ గమ్మున కూర్చున్నారు, పోయాడు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మెయిన్గా ఏంటి అంటే, మళ్ళీ అపోజిషన్ అంటే మళ్ళీ మీరు క్వశ్చన్ అడుగుతారు, ఆయనకి అపోజిషన్ స్టేటస్ లేదు కదండి, మీరెట చెప్తారండి అని. అంటే ఒక రాజకీయంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని విభేదించే పార్టీలో ఉన్నాడు కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే అతను హౌస్లోకి వచ్చి కూర్చుంటే, అయ్యా బలానా రూల్ ప్రకారం నేను ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి అబ్జెక్షన్ చెప్తున్నాను అని లేచి నిలబడితే ఆ రూల్ పొజిషన్ చెక్ చేసి వ్యాలిడ్ అయితే ముఖ్యమంత్రి గారు మీరు కూర్చోండి, మీరు మాట్లాడండి అంటాడు స్పీకరు. నీకు రూల్ తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడిన తప్పు అన్నావు అనుకో, నువ్వు కూర్చోవా అంటారు. అందుకని రూల్స్ని బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి బేగంపేట పబ్లిక్ స్కూల్లో 10th క్లాసే సరిగ్గా చదవలే, ఇప్పుడు వచ్చి అసెంబ్లీలో రూల్ బుక్ యాడ్ చదువుతాడు, చదవడు. అది కుదిరే పని కాదు, తెలుసుకోలేడు. ఎవరైనా చెబితే అర్థం కాదు, ఎవరైనా చెప్పే పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వినడు అని అందరికీ తెలుసు. వినకపోవటాన్ని కూడా మామూలు విజ్ఞానవంతుడై వినకపోతే అందరూ అర్థం చేసుకోవచ్చు. మూర్ఖుడై అర్థం చేసుకోకపోతే వినకపోతే ఇంకెవరు చెప్పను కూడా చెప్పరు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చి కూర్చొని ఉన్నది. ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సెషన్కి నాకు అపోజిషన్ స్టేటస్ ఇస్తే తప్ప నేను రాను అని డిక్లేర్ చేసావు. వెరీ గుడ్, సమ్ షేర్. నువ్వు పులివెందుల పులివి అట్టగే చేసావు. డెమోక్రసీ గురించి కొంచెంసేపు పక్కన పెడదాం, మర్చిపోదాం. నువ్వు ఛాలెంజ్ చేశావు, నువ్వు అసెంబ్లీకి రాలేదు, సంతోషం.
ఆ తర్వాత మొన్న ఎప్పుడో ఆర్గనైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టర్ తోటి అడిగించుకున్నావు, ఏంటండి మరి అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తారో అని ఈయనే అడిగించుకున్నాడు. అదంతా ఆర్గనైజ్డ్. ఒక ఆయన ముందర ఎదురుగా నలుగురు కూర్చొని ఉంటారు, ఆ నలుగురే ఈయన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతారు. అట్లా ఒక రిపోర్టర్ అడిగాడు. అంటే నన్ను అడుగుతావేంటి, అది స్పీకర్ని అడుగుపో, స్పీకర్ చెప్పాలి అన్నాడు. మరి స్పీకర్ చెప్పకుండా ఎందుకు వచ్చావు హౌస్కి? స్పీకర్ చెప్పలేదుగా, నీకు ఇస్తానని ఇవ్వనని చెప్పలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు రేపటి నుంచి రావద్దు అని ఎవరన్నా నీకు చెప్పారా? స్పీకరు నువ్వు రాయా, నువ్వు వచ్చి మాట్లాడు, నేర్చుకో, రూల్స్ తెలుసుకో అనే చెప్పాడు. లాకప్లో పడేసి తను జగన్మోహన్ రెడ్డి కొట్టించిన రఘురామకృష్ణరాజు కూడా డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన కూడా చెప్పాడు, జగన్ రామ్మా అసెంబ్లీకి రా, నీకు టైం ఇస్తాను, నేను సీట్లో కూర్చొని ఉండి నీకు టైం ఇస్తాను. స్పీకర్ గారు కూర్చొని ఉంటే స్పీకర్ గారికి కూడా చెప్తాను, అయ్యా జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వమని చెప్తానని చెప్పాడు. అధికార పక్షం నుంచి అందరూ చెప్పారు, రాయా అసెంబ్లీకి రా, కూర్చో, నువ్వు 11 సీట్లు వచ్చినాయి కదా, అసెంబ్లీకి ఎగ్గొట్టమాగా అని చెప్పారు. ఇంతమంది చేస్తే విన్నావా? నువ్వేమన్నావు? నేను రాను, నథింగ్ డూయింగ్, నాకు అసలు అపోజిషన్ స్టేటస్ ఇస్తే తప్ప నేను రాను అన్నావా? మరి ఎందుకు వచ్చావు నిన్న? ఇవాళ ఎందుకు వచ్చావు? నువ్వు అసెంబ్లీకి అటెండ్ అయ్యావు. అసెంబ్లీకి అటెండ్ అయిన తర్వాత ఇవాళ వచ్చావు, గవర్నర్ ప్రసంగం ఆయన చెప్పింది నీకు అర్థం కాలే, నచ్చకపోవటం పక్కన పెడితే గవర్నర్ మాట్లాడేది ఈయనకి అర్థం కాలే. ఈయనకి అర్థం కానప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఏదన్నా అర్థం కాలేదంటే, అంకమరావు గారు ఏమన్నా కొంచెం నాకు చెప్తారా, ఇది నాకు అర్థం కాలేదు అని అడిగితే ఆయన చెప్తారు, చెప్తే నాకు అర్థం అవుతుంది. నువ్వు ఎవరిని పక్కన బొత్స సత్యనారాయణ కూర్చొని ఉన్నాడు, పోనీ అడగచ్చు కదా, గవర్నర్ ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్, తండ్రి లాంటి వాడు కదా, బాబాయ్ గవర్నర్ ఏం మాట్లాడుతున్నాడు, మన గురించి ఏమైనా చెడుగా చెప్తున్నాడా అని అడగాల్సింది. ఆయన ఏదో చెప్పేవాడు, నీకు అది కూడా చేయలే. నథింగ్ డూయింగ్, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని చెప్పి నీ 10 మంది ఎమ్మెల్యేలని ఆ కౌన్సిల్ మెంబర్లు అందరినీ పంపించి గొడవ చేయించావు. ఏం జరిగింది? ఏం జరగలా. బయటకు వచ్చావు, బయటకు వచ్చి ఉక్రోషంతో నేను రేపటి నుంచి రాను అన్నావు. ఎవడు అడిగాడు నిన్ను రేపటి నుంచి రావద్దని? నీకు ఎవడు చెప్పాడు? నువ్వు ఉక్రోషం పట్టలేకపోయావు. అసలు అసెంబ్లీ చూడంగానే ఆ అసెంబ్లీ దగదగ మెరిసిపోతున్నది. నీకు మొత్తం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత, అటు చూస్తే స్పీకరు, ఇటు డిప్యూటీ స్పీకరు, గవర్నరు, ఇట్లా రకరకాల ఈ శక్తులన్నీ అక్కడ కూర్చొని ఉంటే ఒక్కసారి ఏం చేయాలో నీకు అర్థం కాల. నువ్వు ఒకసారి కండవా వేసుకొని ఒక ఎమ్మెల్యే రాకపోతే ఆ ఎమ్మెల్యేని తిట్టావు. మరి నువ్వు వేసుకున్నావు కండవా? నువ్వు కండవా లేకుండా వచ్చావు కదా. అసలు ఇంకోటి ఏంటంటే అంకమరావు గారు, నాకు బాగా నవ్వు తెప్పించింది ఏంటంటే, ఇట్లా కారిడార్లో నడుచుకుంటూ వస్తున్నాడు, ఎవ్వడు లేడు, అటుపక్క ఇటుపక్క ఎవ్వడు లేడు. లేకపోయినా ఇట్లా నవ్వుతూ ఇట్లా చూసుకుంటూ ఇట్లా దండం పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. అక్కడ కారిడార్లో ఎవ్వరు లేరు. అసలు మామూలుగా అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ కారిడార్లో ఎమ్మెల్యేలు తప్ప ఎవరు రారు. అంటే కెమెరాస్ ఫోకస్ చేస్తుంటాయి కదా సార్, అది పట్టుకొని ఇట్లా నవ్వుతూ ఇట్లా అటు ఇటు 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 తిప్పుతూనే ఉన్నాడు, చేయి తిప్పుతూనే దండం పెడుతూనే ఉన్నాడు. నాకైతే స్టన్ అయిపోయా. ఎవడున్నాడు అక్కడ? ప్రజలు ఏమన్నా ఉంటే పక్కన వీళ్ళు ఉన్నారులేండి, సెక్యూరిటీ వాళ్ళు, ఒకడ ఇద్దరు ఉన్నారు. ఆ ఓటు వచ్చేదా సచ్చేదా? ఈయనకి రాదు కదా, అలవాటు అయిపోయాడు కదా. అందుకని మొత్తం అటు ఇటు తిప్పుతున్నాడు. ఏదో మొత్తం కోట్లాది మంది ప్రజలు చుట్టూతో ఉన్నట్టు అట్లా దండం పెట్టుకుంటూ ఆ చిరునవ్వు నవ్వుకుంటూ వస్తుంటే నాకైతే ఎవరున్నారు అసలు ఈ కారిడార్లో ఇంతమంది ఉంటారా? ఈయన దండం పెట్టేవాళ్ళంటే నేను సరే అంకమరావు గారు చెప్పింది నాకు కూడా డౌట్ వచ్చి చూసా. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక్కడు తిరిగి దండం పెట్టట్లా. ఎందుకు వచ్చిన గోల నీకు? ఎందుకు ఈ పబ్లిసిటీ? ఎందుకు ఈ ఎలివేషన్లు? నీ కెమెరామెన్ని ముందర పెట్టుకొని నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా? సత్తా ఉండాలి కదా మనకి. అట్లా వచ్చాడు, కూర్చున్నాడు, నేను రేపటి నుంచి రాను అన్నాడు. తీరా చూస్తే ఇప్పుడు ఉభయ సభల్లో ఆయన పార్టిసిపేట్ చేసింది. ఇది మరి అటెండెన్స్ తీసుకోరుట, ఈరోజు అటెండెన్స్ ఉండదుట, మరి రేపటి నుంచి అటెండెన్స్ ఉంటుంది. ఆ బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు కౌన్సిల్, అసెంబ్లీ సపరేట్గా మీటింగ్ అయినప్పుడు మాత్రమే
అటెండెన్స్ కౌంటులోకి వస్తుందిట. జగన్మోహన్ రెడ్డి ఆ కౌలండ్ షగ్దరు కరెక్ట్గా చదువుకొని లేదు తెలిసిన వాళ్ళని అడిగినట్టయితే ఈ క్లారిటీ ముందరే వచ్చేది కదా. నువ్వు అభాస్పాలు అయ్యి ఉండేవాడివి కాదు కదా. నువ్వు తొందరపడి నేను రేపటి నుంచి రాను అని చెప్పి పెద్ద పులకేసి మహారాజు చెప్పినట్టు చెప్పాడు. అవసరం కదా. నిన్ను ఎవడు అడిగాడు, నిన్ను ఎవడు రమ్మన్నాడు, ఎవడు రావద్దన్నాడు? నీకు వచ్చిన తిప్పలేంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వు ఏటి ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఎవ్వడు నిన్ను అడగలేదు రమ్మని, నువ్వే వచ్చావు. ఎవ్వడు పొమ్మని చెప్పలేదు, నేను పోతానంటున్నావు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. రైట్. అసలు ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలంటారు సార్? ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి మరి గతేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు అంటే ఇంకా అసలు మరి ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ముఖ్యంగా ఈ ప్రతిపక్ష హోదా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కమెంట్స్ చేశారు. దానికి రిప్లై ఇస్తూ ప్రతిపక్ష హోదా వెళ్ళాలి అంటే జర్మనీ కాదు, మీరు సీఎం అవ్వాలంటే గోవా వెళ్ళాలి అని చెప్పి కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మాటలకి కౌంటర్ ఇవ్వడమే కానీ చేసే పనుల్లో ఎక్కడ స్పష్టత కనిపించట్లేదు వైసీపీలో. సో మీరేం చెప్తారు దీని గురించి? అంటే పనివాడికి మాటలు తక్కువ, పనికి మాలినాడికి సోది ఎక్కువ. ఇవాళ కొత్తగా వచ్చే విషయం కాదు అది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు గతంలో మాకు అధికారంలో ఇవ్వండి, ఒకసారి అధికారం ఇవ్వండి, 30 సంవత్సరాలు ఉంటాను అన్నాడు. ఇప్పుడేమో అధికారంలో ఉంటానని చెప్పట్లు మీరు పొరపాటు పడుతున్నారు. 30 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉంటానంటున్నాడు. రెండు ఒకటి కాదు, గుర్తుంచుకోండి. దానికి వేరు, ఇది వేరు. అంటే మామూలుగా అతను నేను చెప్పింది ప్రజలు ఏ రోజుకు ఆ రోజు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎన్ని అబద్ధాలైనా ఇట్లానే ఆడొచ్చు అనేది అతను ఒక విధంగా ముందుకెళ్తానే ఉన్నాడు. ఓ రకంగా మంచిదే అది కూడా. ఎందుకంటే రోజుకు కొత్త విషయాలు చూస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు చెప్పింది కాకుండా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి ఇందాక పవన్ కళ్యాణ్ గారు హోదా గురించి అంటే అవతల వాళ్ళు దానికి సంబంధించినంత వరకు వాళ్ళు చంద్రశేఖర్ అని ఇంకొక శాసనసభ్యులు ఇద్దరు కలిసి పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో మాట్లాడారు. గోవా వెళ్తే సీఎం అవుతావు అని చెప్పని. అతను సీఎం నేను కావాలని అతను అడగట్లా. ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి పనిచేసి నేను నేర్చుకోవాలనుకుంటున్నాడు. మీలాగా ఒకసారి ఓడిపాంగంలోనే ఎమ్మడే నాకు సీఎం కావాలి అనేది గొడవ అయితే చేయట్లేదు కదా. ముందు అది గుర్తు చేసుకోండి. ఇక్కడ ఈయన గోవా వెళ్ళినా సీఎం కాలేడు. 21 సీట్లు ఉన్నాయి కాబట్టి గోవా వెళ్తే సీఎం కావచ్చు అని చెప్తున్నాడు. ఈయన గోవా వెళ్ళినా సీఎం కాడు, పాండిచేరి వెళ్ళినా సీఎం కాడు. 11 స్థానాలకి. అంటే ఇక్కడ ఇక్కడికి వెళ్ళాడా అనే దానికంటే కూడా ఎక్కడైతే కింద పడ్డాడో అక్కడ లేచి నిలబడ్డాడు సమర్థుడు. ఎందుకంటే పోరాట యోధుడు. అక్కడ తిరిగి మళ్ళీ అతను కనుక మళ్ళీ తన పట్టు తెచ్చుకొని ఆ స్థాయిలో ఉంటే, మీరు అన్నట్టు రాజకీయాలు చేయాలన్నా మళ్ళీ అధికారంలో రావాలన్నా దానికి ఒక చిత్తశుద్ధి కావాలి, పోరాట పటిమ కావాలి. రాజకీయాలు కూడా వ్యాపారంగా చూసుకున్నాడు కాబట్టి, అధికారం అనేది ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు కాబట్టి అతను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు. సహజంగానే 151 స్థానాలు వచ్చిన వాళ్ళు ఈ దౌర్భాగ్య స్థితి మాత్రం నాకు తెలిసినంతవరకు భారత రాజకీయాలు ఇంతవరకు ఎక్కడ జరగల. ఒకసారి అన్ని స్థానాలు సంపాదించుకొని ఒకే పార్టీ తదుపరి ఎన్నికల్లో ఇంత ఘోరంగా అవమానకరమైన రీతిలో ప్రజలు అసహించుకునే రీతిలో ఓడిపోవడం అనేది మాత్రం మొట్టమొదటిసారిగా అది ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకు మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మేము చేసిన తప్పులేంటి అని చెప్పి ఇట్లాంటి తింగర మాటలు మాట్లాడటమే. అసలు మీరు అన్నట్టు సార్ అన్నట్టు ఆయన ఎవరి రమ్మనలేదు, ఎవరు వద్దని చెప్పట్లేదు. అండ్ గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనివ్వము అని చెప్పి సవాల్ విసరటం. సో ఇప్పుడు ఆయన అంటున్నారు నాకు 21 వచ్చినాయి, మీరు నాకన్నా ఒక్క సీట్ తెచ్చుకోండి, నా ఎక్స్ట్రా మీకు వస్తుంది ప్రతిపక్ష హోదా అని చెప్పి ఆయనతో అనిపించుకోవడం అవసరం అంటారా? అదే కదా. ఇప్పుడు మామూలుగా నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. ఇప్పుడు ఏమన్నారు, మమ్మల్ని రాజమార్గంలో రానియాలన్నారు. 4వ గేట్లు వచ్చావు, సిగ్గుండాలి కదా. అంటే ఇక్కడ వాళ్ళు ఏది కూడా మాట మీద నిలబడ్డరు అని చెప్పని. నిజంగా గనక నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నా అసెంబ్లీకి వస్తాను, ఈ శాసనసభ సభ్యత్వం ఉంటే అంత ఊడితే అంత, నా నియోజకవర్గంలో నేను కాక గెలిచే మగాడెవడు అనే దమ్ము ధైర్యం అతను కనుక ఉండుంటే అట్లా నిలబడి ఉండేవాడు. ఎందుకు వస్తాడు? మిగిలిన పంపిస్తే పంపించేవాడేమో. నువ్వెందుకు వస్తావు? నువ్వు వచ్చావు అంటే
నీకు అక్కడ పోతే మళ్ళీ గెలవలేనన్న అపనమ్మకం ఒకటి, రెండోది ఈ జీతభత్యాలు పోతాయనే ఆలోచనతో దిగులు. అంటే నీకు ధనం మీద ఉన్న వ్యామోహం, ఈ సౌకర్యాల మీద ఉన్నటువంటి వ్యామోహం, ప్రజా సమస్యల మీద, పార్టీల మీద కూడా లేదు. అతని పార్టీ మీద కూడా అతనికి లేదు నిస్సందేహంగా. కాకపోతే ఏంటంటే అతను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అయితే ఉన్నాడు, మనం ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలు దీన్ని పెద్దగా పట్టించుకోరలేని ఆలోచనలో అయితే మాత్రం అతను ఉన్నాడు. అంటే ఆ భ్రమలో మాత్రం అదే కొనసాగుతూ ఉంది అతనికి. ఎందుకంటే ఎన్నోసార్లు అబద్ధం ఆడాను, అధికారంలో ఉన్నప్పుడు కావాల్సిన అబద్ధాలు ఆడాను, అధికారం రావడం కోసం అబద్ధాలు ఆడాను, అయినా సరే ప్రజలు పెద్దగా దాని గురించి పట్టించుకోవట్లేదు. అబద్ధాలు ఆడి ఆడి ఆ అధికారం పోగొట్టుకున్నాము. అబద్ధాలు ఆడకనే అధికారం పోగొట్టుకున్నా అని చెప్తున్నా అని చెప్తాడు, కానీ అది రివర్స్ తీసుకోవాలి. అది అతను చేసిన దానికి జనం ఇచ్చినటువంటి చక్కని గుణపాఠం అన్నమాట అది. ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచి పని చేసిన తర్వాత సహజంగానే జనాలు గుర్తుపెట్టుకుంటారు, ఇదిగో మాకు సమాజపరంగా ఈ పని చేశాడు, లేకపోతే నాకు వ్యక్తిగతంగా ఈ పని చేశాడు, లేకపోతే మా జిల్లాకి ఈ పనులు చేసి పెట్టారు, మా రాష్ట్రానికి ఈ పనులు చేసి పెట్టారని చెప్పని ఆ చేసిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. దాని గురించి ఎప్పుడు ఏ విషయం వచ్చినా ఇదిగో పలానా వ్యక్తి వల్ల ఈ మంచి జరిగిందని చెప్పి చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోని వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతం కానీ ఒక్కటి చెప్పండి, అతని వల్ల దెబ్బతిన్న వాళ్ళు కానీ, అతని వల్ల నష్టపోని వర్గాలు కానీ ఏదన్నా ఉన్నాయంటే, మరి ఇంతమంది తిరుగుబాటు చేసి నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, రాజకీయాలు ఎలా ఉంటున్నాయి అనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు వెళ్తున్నాడు అంటే, అతనికి ప్రజలు నేను ఇన్ని చేసినా కూడా నేను ముఠా, ఇందాక ఆయన చెప్పాడు కదా, ముఠా సత్యమూర్తి గారు, ముఠా నాయకుడినైనా అంతకుడికి నేను భుజం మీద చేసి ముందుకెళ్తున్నా, లేదు నేను ఇంత దోపిడీ చేసినా ఏమీ పట్టించుకోకుండా నాకు నన్ను ఒకసారి ముఖ్యమంత్రిని చేశారు, ఇంకోసారి ఎందుకు చేయరు అంటే ఈ ప్రజలు ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళు గుర్తుపెట్టుకుంటే నన్ను చేయరు కదా, కాంగ్రెస్ పార్టీని చేసినట్టు నాకు కూడా అట్లానే చేయాలి కదా, చేయకుండా నన్ను ఇన్నిసార్లు ఇట్లా చేశారు అంటే మరోసారి ఎందుకు చేయాలనే ధైర్యం. ఆ ఒక్కసారి కూడా ఎందుకు చేశారంటే ఆ రోజు నువ్వు చెప్పే అన్నీ నమ్మారు, ఈ సహజమని చెప్పే భావనలో వచ్చారు, నమ్మారు, పరిపాలన బాగా చేస్తావని చెప్పి నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టి, అమరావతి నువ్వే పూర్తి చేస్తా అన్నావు కాబట్టి, పోలవరం కేంద్రమే ఇయ్యాలా, మన డబ్బులతో మనమే పూర్తి ఎందుకు చేయకూడదని చెప్పని నువ్వు అన్నావు కాబట్టి, అలాగే 3 లక్షలు ఏంటి 10 లక్షలు ఎందుకు తక్కువ ఇవ్వాలి, మీకు 10 లక్షలు నేను ఇస్తానని చెప్పని పోలవరం నిర్వాసితులు నువ్వు నమ్మించావు కాబట్టి, ప్రజలను కూడా ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా నమ్మించావు కాబట్టి ప్రజలు నమ్మారు, చూద్దాం అనుకున్నారు, ఒక్కసారి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే కదా నువ్వు ఎంత పనిమంతుడో తెలిసింది, నువ్వేం చేయగలవో తెలిసింది, రాష్ట్రం ఏమైపోయిందో వాళ్ళకి తెలిసింది. ఇప్పుడేంటి ఎక్కడెక్కడ వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎందుకు పరుగున వచ్చి నిన్ను ఓడించడానికి ఇక్కడ కూర్చొని వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఆ శాసనసభ్యుడితో వాళ్ళకి సంబంధం లేదు, ఆ పార్టీతో వాళ్ళకి సంబంధం లేదు, అయినా సరే గ్రామాల్లో కూర్చొని ఎందుకు నిన్ను ఓడించారు? ఒకటే ఒక కారణం, రాష్ట్రంలో వాళ్ళ బంధువులు ఉన్నారు, నీకు బంధుత్వం మీద నమ్మకం లేదు, బంధువుల మీద నీకు ప్రేమ లేదు, నీ తోబట్టి వాళ్ళ మీద నీకు ప్రేమ లేదు, నీ కన్నతల్లి మీద నీకు ప్రేమ లేదు, కానీ ప్రజలకు ఉంది కదా, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ ఊరి వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక వాళ్ళందరూ వచ్చి పనిచేసి వెళ్ళారు. కాబట్టి విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఎక్కడ ఉండాలని అర్థమైపోయింది, ఇక్కడ ఉండి నీకు అర్థం కావట్లా. కాబట్టి ఏంటంటే ఒక రకమైనటువంటి మనస్తత్వాల గురించి ఈ మధ్య మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు కదా, కొంతమందికి ఏమీ పట్టమంట, వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుంటారంట, వాళ్ళకి ఏ కాడికి పొగుడుతూ ఉండాలంట, వాళ్ళకి ఎదురు చెప్పకూడదంట, వాళ్ళు చెప్పిందే చేయటమేనంట, ప్రశ్నించకూడదంట. అలాంటి మనస్తత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంకా అదే భ్రమలో అతను ఉన్నాడు, అలా విధంగానే కొనసాగాలని కోరుకుంటున్నాడు. నేను కూడా అట్లానే ఉంటే బాగుండనేది నేను కోరుకుంటున్నా, ఎందుకంటే అదే విధంగా ఉండాలా నాకు తెలిసినంతవరకు. కాకపోతే ఏంటంటే రాజకీయాలలో ఆ పార్టీ ఉండదు అనేది స్పష్టంగా ఒకటైతే అర్థమైపోయింది. 2029 ఎన్నికల నాటికి మాత్రం వాళ్ళు ఎట్టు ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ మీద పోటీ చేస్తానికి ఉండడు, ఇతను ఆ పార్టీ కూడా ఉంచడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కోళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి, ఇంతమంది వెళ్ళిపోయారు. పార్టీ ఏం సార్, ఆయన జమిలీ మీద చాలా ఆశ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. మొన్నటి వరకు 3 నెలల్లో జమిలీ వస్తుంది. జమిలీ ఎట్లా వచ్చింది? జమిలీ ఏ విధంగా వస్తుంది, ఏ ఆధారంగా వచ్చింది? జమిలీ రావాలంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, రాజ్యాంగం కొన్ని నియమ నిబంధనలు అనేది విధించింది, దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయాలి, దాని మీద చర్చ జరగాలి, శాసనసభలో ఆమోదం తెలపాలి, దానికి చాలా తతంగాలు ఉన్నాయి. ఇవన్నీ అయ్యే తలికి
ఆ లెక్క ప్రకారం కూడా మొన్న వాళ్ళు చూసుకున్న లెక్క ప్రకారం కూడా మేధావుల ఆలోచన ప్రకారం కూడా 2039 కానీ సాధ్యం కాదు అది. 2039కి ఒకవేళ మర్చిపోయాడేమో ఆయన. 39 అనుకుంటున్నాడే, మనమైతే చేయగలిగింది ఏమి లేదు. అతను ఊహాగానాలు అలా ఉన్నాయి కాబట్టి దానికోసం పరిగణలో తీసుకోవాల్సిన పని అయితే లేదు. అతను జీవితాన్ని ఉన్నాడు కదా, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేతలకి 5 సంవత్సరాలు అయిపోతే మనమే ముఖ్యమంత్రి అయిపోతాం అని చెప్పని. సహజంగా అట్టాన్ని కళ్ళగంటం మంచిదే, ఆ కళ్ళ అలానే కనాలని. కాకపోతే అతను నాకు తెలిసినంత వరకు మిగిలిన వాళ్ళు కోరుకోవటం వేరు, నేను కోరుకునేది మాత్రం అతను 6 నెలలకో 3 నెలలకు ఇట్లా ప్రజల మధ్యకు వచ్చేసి ఈ సూక్తి ముక్త వాళ్ళు వేమన శతకాలు చెప్పి వెళితేనే బాగుంటుంది, ప్రజలు మర్చిపోకుండా ఉంటారు. అతను పార్టీలో ఉండలేకపోయినా అప్పుడప్పుడు ప్రజలకి సందర్శనార్థం రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకొక ఇదేంటంటే అంకమరావు గారు చెప్పిన దానికి, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి కంటిన్యూస్గా నేను ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ జమిలి ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. మెయిన్ పార్లమెంట్ ఎన్నికలు జరగటానికి 1 సంవత్సరం ముందర 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. 2 సంవత్సరాల ముందర 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. ఏం చేస్తారంటే జమిలి ఎన్నికలు అంటే ఇందాక అంకమరావు గారు చెప్పిన ఆ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత, ఆ పద్ధతి, అసెంబ్లీలు యాక్సెప్ట్ చేయటం, పార్లమెంట్లో 2/3 మెజారిటీ వాళ్ళు ఒప్పుకోవటం, రాజ్యాంగ సవరణ జరగడం, ఇవన్నీ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం ఇవన్నీ పొందడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ అసెంబ్లీ ఎన్నికలన్నీ పార్లమెంట్ ఎన్నికలతోటి మెర్జ్ చేస్తారు. ఇది జమిలి ఎన్నికలు అంటే. జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో పాపం, పార్లమెంట్ ఎన్నికల్ని ముందరకు జరుపుతారు అనుకుంటున్నాడు. అది అసలు బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైనా సరే, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2 సంవత్సరాల ముందు జరుగుతాయి. ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలని, అసెంబ్లీల కాల పరిమితిని పార్లమెంటు ఎన్నికల దాకా పొడిగిస్తారు. ఈ 5 రాష్ట్రాలు 1 సంవత్సరం ముందర జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అసెంబ్లీల కాల పరిమితిని పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు పొడిగిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాళ్ళ కాల పరిమితిని కుదిస్తారు. ఇట్లా కుదించి మొత్తం అన్నీ కలిపి పార్లమెంటు ఎన్నికలతోటి అసెంబ్లీ ఎన్నికలు జరిపిస్తారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఆ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీన్ని మరి ముందరికి జరుపుతారా, వెనక్కి జరుపుతారా, ఈ మాత్రం తెలీదా? పార్లమెంట్ ఎన్నికలని ముందరికి జరుపుతారు అనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలను జరపరు, అసెంబ్లీలకు కొన్నిటికి పొడిగిస్తారు, టర్మ్ పొడిగిస్తారు, కొన్నిటికి టర్మ్ కుదిస్తారు. పార్లమెంట్ ఎన్నికల కేంద్రకంగా దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు ఒకేసారి జరపాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు పార్లమెంట్ ఎన్నికల్లో ముందరికి తీసుకెళ్లరు. జగన్మోహన్ రెడ్డి నీకు తెలియకపోతే ఈ విషయం తెలుసుకో. అది కూడా అంకమరావు గారు చెప్పినట్టు అది 2029లో అవుతుందో లేదో చాలామందికి డౌట్ ఉంది. 99% కాదు, 39 దాకా కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూర్చొని పగటి కళలు కంటాం అన్నీ మానేయాలి, ఆపేయాలి. 30 ఏళ్ళు ఉంటా, 30 ఏళ్ళు 175 అన్నాడు. ఏమైందో చూసాము. 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏమైందో చూసాము. ఇప్పుడు జమిలి ఎన్నికలు అంటాడు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఇప్పుడు నేను వివరంగా చెప్పాను. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి చూసినా, లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరన్నా చూసినా వెళ్ళి ఆయనతో చెప్పగలిగే శక్తి మీకుంటే చెప్పండి. చెబితే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ రావాలి. ఎందుకంటే ఒక లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ రావాలని చెప్పి నేను ఇంత వివరంగా చెప్పాను. జమిలి ఎన్నికలు అంటే ఇప్పుడు రేపు ఎల్లుండో వచ్చేయవు, దానికి చాలా ప్రాసెస్ ఉంది, ఈ విషయం తెలుసుకోమని చెప్పండి. అంతే తప్ప ఊరికే వచ్చి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి ఏముంది, 5 ఏళ్ళు ఏముంది, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్నాడు. కళ్ళు మూసుకో, నిన్ను తెరవమని ఎవడు చెప్పాడు? నువ్వు కళ్ళు తెరిస్తే నీకు అన్నీ కనపడేది. మా తాత మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, మా నాన్న మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, మా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం చెప్తున్నా. మా బాబాయ్ మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం, నా మీద కత్తితో దాడి చేసినప్పుడు
అదే కోడి కత్తితోటి దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అని కథలు చెప్పి ప్రజల సానుభూతి పొంది ఓట్లు సంపాదించుకొని నీ తాతను చంపినప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, మీ నాన్న దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, కోడి కత్తి మీ బాబాయిని చంపింది నువ్వే, నీ కోడి కత్తి దాడి చేయించుకున్నది నువ్వే. కానీ ఈ 4 ఇన్సిడెంట్లని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి నువ్వు 151 స్థానాల్లో గెలిచావు. నువ్వు ప్రజలందరికీ ఈ విషయం ఎప్పుడు అర్థమైందంటే నీ గులకరాయి తీసుకొని నువ్వే కొట్టుకున్నప్పుడు అప్పుడు అర్థమైంది, అమ్మ దొంగ మిగిలిన 4 కూడా నువ్వు జయించినవేనా అని ప్రజలకు అప్పుడు అర్థమైంది. ప్రజలకి ఇప్పుడు మొత్తం చాలా స్పష్టంగా అర్థమైంది. ఎవరన్నా ముసలాళ్ళు పోతూ వాళ్ళ మనవాళ్ళతోటి ఒక ఓటు వేయించుకుంటారు, ఒక ప్రామిస్ తీసుకుంటారు, మనవడా నేను ఇంకా నా వయసు అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను, నాకు ఒక మాట ఇవ్వు, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేమాక, నువ్వు ఇంక ఏ పని చేసినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేమాక, నేను మీ నాన్న అనుభవించాము, అందుకని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పి చచ్చిపోయే తాతలందరూ కూడా వాళ్ళ మనవాళ్ళ దగ్గర ప్రామిస్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మానసిక స్థితి అట్లా ఉంది. అంటే నువ్వు 30 ఏళ్ళు కాదు కదా, 60 ఏళ్ళు అప్పటి వరకు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడిని అన్న మాట నేను అనను. కానీ రైట్ సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడి నేను రేపటి నుంచి అసెంబ్లీకి రానన్నారు. మరి ఈరోజు అటెండెన్స్ ఏమో చెల్లదని అధికారులు అంటున్నారు. సో ఏంటి మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యే పదవిని కోల్పోయినట్టేనా? తొందరపడే ఒక కోయలు ముందే కూసింది, అంతకంటే ఏముంది దీంట్లో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చూచిమా చెన్నాన్ని వాళ్ళు చిన్నప్పుడు మేము ఏదైనా ఆట ఆడాలంటే ఇప్పుడు అట్టానే మర్చిపోయిందన్న. ఇది కూడా శాసనసభ సమావేశాలని మమ్మల్ని పరిగణలో తీసుకుంటారనుకొని వచ్చి ఈ మాట అన్నాం. కాబట్టి వాళ్ళు మాకు చెప్పలేదు, అన్ని వివరాలు మాకు తెలియదు. కాబట్టి మళ్ళీ ఈరోజే ప్రారంభం కాబట్టి వస్తాం, సంతకం పెడతాం, వెళ్తూ ఉంటారు, అంతకంటే వేరే ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఇచ్చి వాళ్ళ మీద కొట్టరు, వాళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని అయితే రద్దు చేయరు. ప్రజలు అడుగుతారు, దాని సందేహం లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా పరిగణించుకుంటాడని కానీ, దాని గురించి దీర్ఘంగా ఆలోచిస్తాడని కానీ, దానివల్ల మనకు నష్టం జరిగిద్దని కానీ, లేకపోతే మన పార్టీకి నష్టం జరిగిద్దని కానీ, మనం పలచన అవుతామని కానీ ఇలాంటి ఆలోచనలు ఏమీ అతనికి రావు. అతను ఇంకా అదే భ్రమలో ఉన్నాడు, అదే ఆలోచనలో ఉన్నాడే. కాబట్టి అతని ఆలోచనలన్నీ అలానే కొనసాగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోసం మళ్ళీ వస్తారంటున్నారు. పదవి కోసం రాడు, ఇప్పుడున్న శాసనసభ కోసం మీన్స్ ఎమ్మెల్యే పదవి నిలబెట్టుకోవడం కోసమైనా మళ్ళీ వస్తారు. ఎమ్మెల్యే పదవి కోసం కాదు కదా ఇప్పుడు ఆయన ఆరాటపడుతుంది. ప్రతిపక్ష నేత పదవి కోసం ఎలాగూ రాదని తెలిసిపోయింది కదా. ఎమ్మెల్యే దానికోసం మళ్ళీ వస్తాడు, ఎట్టి పరిస్థితిలో వస్తాడు. కావాలంటే చూసుకోండి మీరు, మళ్ళీ వస్తాడు. అంటే ఇప్పుడు లెక్కేసుకుంటారు, ఇప్పుడు 27 రోజులు అయినాయి, ఇంకొక 32 రోజులు, 59 రోజులు, 59 రోజు వస్తాడు. 60 రోజులు పూర్తి కాకుండా ఉండటం కోసం సాంకేతికంగా ఇబ్బంది ఉండదు. కాబట్టి నాకు ఈ సందర్భంగా అంటే మీరు చెప్పిన తర్వాత నేను ఆనరబుల్ స్పీకర్కి నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక వీడియోగ్రాఫర్ని, ఒక ఫోటోగ్రాఫర్ని 24 గంటలు అక్కడ ఉంచాలి, డ్యూటీ వేయాలి. ఎవరు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారో అది చిత్రీకరించి అది ప్రజలకి రిలీజ్ చేయాలని నా చిన్న రిక్వెస్ట్ స్పీకర్ గారికి. అది ఎందుకంటే దొంగతనంగా వచ్చి సంతకం పెట్టిపోతే కష్టం కదా. దానికి సంబంధించినంత వరకు అక్కడికి వీళ్ళు శాసనసభ్యులు మాత్రమే లోనకు ప్రవేశాలు. అదే ఆ సంతకం పెట్టేటప్పుడు ఫోటోగ్రాఫర్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్. లోపలికి మీడియా ఎంట్రీ ఉంటుంది కానీ బుక్ సంతకం పెట్టే దగ్గర ఉండదు. అందుకనే స్పీకర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ సంతకం పెట్టే దగ్గర ఒక వీడియోగ్రాఫర్ని, ఒక ఫోటోగ్రాఫర్ని 24 గంటలు పెట్టాలి. ఈ 24 అవర్స్లో ఎప్పుడు వచ్చి సంతకం పెట్టిపోతాడో మనకు తెలియదు. కాబట్టి 24 అవర్స్ ఒక వీడియోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని ఆడ పెట్టి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టేటప్పుడు ఆ దృశ్యాలని పబ్లిక్కి రిలీజ్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత గల నాయకుడు కాబట్టి ఆయన సంతకం పెట్టాడా లేదా అనేది ప్రజలకి తెలియాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ని స్పీకర్ అయ్యన్న పాత్ర శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు సంతకం పెడతారనుకుంటున్నారా, లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి సంతకం పెడతారని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడో ఒకసారి వచ్చి దొంగ సంతకాలు పెడితే జరిగినంత కాలం ఎప్పుడో ఒకసారి వచ్చి కానీ అటెండెన్స్ రిజిస్టర్ దగ్గర మాత్రం
కనీసం కెమెరామెన్ని పెట్టలేకపోతే సీసీ కెమెరాలన్నా పెట్టాలి. ఎటు ఉంటాయి సార్, అది పెట్టాలి. మీకు ఇప్పుడు ఎటు ఉంటాయి ఉన్నప్పుడు ఆ ఫుటేజ్ని పబ్లిక్ కూడా చూపించాలి కదా. నేను నా రిక్వెస్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి పిల్లిలాగా జారుకున్నా కానీ అది రికార్డ్ అయి ఉండాలి, అది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా అడుగుతారు మా ఎమ్మెల్యే హౌస్కి వచ్చాడా లేదా అంటే, ఈయనేమో నేను వచ్చానంటాడు, అసెంబ్లీ విజువల్స్లోనేమో మనకు కనపడదు, పులివెందుల ప్రజలకు కనపడదు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం ఉందనుకోండి, అప్పుడు పులివెందుల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. నేను నా రిక్వెస్ట్ స్పీకర్ గారికి ఎందుకు అంటే పులివెందుల ప్రజలకి క్లారిటీ ఇవ్వటానికి నేను ఈ ఉపాయం చెప్తాను. దానికి కూడా చెబుతున్నా మీకు, ఆయన వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి ల్యాబీలో కూర్చొని వెళ్ళొచ్చు, శాసనసభలోకి రావాలని రూల్ అయితే లేదు. అదే సార్, ఆయన ఎక్కడన్నా కూర్చొని సంతకం పెట్టే విజువల్స్ని తీసి పులివెందుల ప్రజలకి చూపించాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉన్నది అనేది నా అభిప్రాయం. ఒప్పుకుందాం, మీ మాట ప్రకారమే వెళ్దాం. ఎందుకంటే అతని మీద మీకు అంత అపారమైన నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ మనుషులు చెప్పలేం కదా. ఇప్పుడు పులివెందుల ప్రజలు అడుగుతారు సార్, మీరు ఇప్పుడు 60 రోజులు అయిపోయింది, మా నాయకుడిది మరి శాసనసభ సభ్యత్వం 60 రోజులు రాని కారణంగా మీరు ఎందుకు రద్దు చేయలేదు అని ఎవరిని అడుగుతారు? స్పీకర్ని అడుగుతారు. మరి స్పీకర్ ఏం చెప్పాలి? వచ్చి వెళ్ళాడండి అన్నాడు, విజువల్స్ చూపించండి అంటారు. హౌస్లో విజువల్స్ ఉండవు, హౌస్కి రాడు. సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, సంతకం పెట్టి వెళ్ళిపోయిన విజువల్స్ ఉంటే అయ్యా మీ ఎమ్మెల్యే వచ్చి బలానా టైంలో సాయంత్రం 6:38 అందరూ స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు అని విజువల్స్ రిలీజ్ చేస్తే పులివెందుల ప్రజలు హ్యాపీగా ఉంటారు కదా. నేను ప్రజల గురించి మాట్లాడుతున్నాను తప్ప నేను వేరే విధంగా నేనేం మాట్లాడటం. పులివెందుల ప్రజలు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ కూడా కావాలని కుట్ర చేస్తున్నారు. 6:35 అందరూ వెళ్ళిపోయిన తర్వాత శాసనసభలు ఎలా జరుగుతాయి? శాసనసభ సమయంలో కదా రావాల్సింది. అటెండెన్స్ రిజిస్టర్ మీరు ఇక్కడ కావాలని చెబుతున్నారు, మీరు ఇక్కడ వెలికి పెడుతున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ దగ్గర కెమెరాలు పెట్టండి అని అడుగుతున్నాను నేను. శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ఎటు ఇస్తున్నారు, అట్లాగే అటెండెన్స్ రిజిస్టర్ ఏదో ఉంటుంది కదా, రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ దగ్గర కూడా కెమెరామెన్ని, ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెడితే ఆ విజువల్స్ పులివెందుల ప్రజలకు చూపిస్తే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. మా ఎమ్మెల్యే వచ్చాడు, సంతకం పెట్టాడు, చట్టబద్ధంగా జీతం తీసుకున్నాడు అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఒక సమస్యని క్రియేట్ చేయటం, లేదంటే ఏదో ఒకటి ఆ రాష్ట్రంలో జరిగేలాగా చూసి సమస్యను అడ్డం పెట్టుకుని మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా నిస్సందేహంగా దాంట్లో మాత్రం అంటే ఇక్కడ ప్రజల కంటే కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సిబిఐ ఎటు వదిలేసింది అతన్ని, అందులో అనుమానమే లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రత్యేక దృష్టి పెట్టాలి అతని మీద. ఎందుకంటే అసలు ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి మనం తెలియకపోయినా కూడా అతని కథలక మీద దృష్టి పెడితే, అతని మనుషుల మీద 24 గంటలు ప్రత్యేక దృష్టి పెడితే ఆంధ్ర రాష్ట్రంలో చాలా అవంతరాలు జరగకుండా ఉంటాయని అయితే మాత్రం ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు వాళ్ళ మీద దొరికినటువంటి ఆధారాలను దృష్టిలో పెట్టుకొని దాని మీద కూడా ఆలస్యం చేయకుండా, ఆలస్యం అమృతం విషం అన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కారాగార వాసంలో కనుక పెడితే చాలా వరకు ప్రశాంతంగా కూడా నిద్రపోవచ్చు. ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళాలని, అది త్వరలోనే అలాంటి మంచి కబుర్లు మనం వినవాలని మనసారా కోరుకుందాం. అందుకంటే చేయగలిగింది అయితే ఏం లేదు కదా, మీ చేతుల్లో నా చేతుల్లో ఏం లేదు కాబట్టి అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారే చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా తిరిగి వాళ్ళు జాగ్రత్తగా పర్యవేక్షించి వాళ్ళ యొక్క ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు, సూచనలు తెలియజేసేసి రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అలాంటి కార్యక్రమాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుందాం. రైట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలను చూస్తే ఒకటి రాజ్యాంగం మీద అవగాహన ఉన్నట్టు కనిపించట్లేదు, అసెంబ్లీ నామ్స్ కూడా ఆయనకు తెలిసినట్టు అనిపించట్లేదు, కేవలం ఎలివేషన్స్ ఇచ్చుకోవడం తప్ప. అంటే ఈరోజు ఆయన ఎలివేషన్ ఏడుందండి, భయపడి వచ్చాడు, భయపడి పారిపోయాడు. ఎలివేషన్ ఏముంది దాంట్లో? ముందు ఆయన పార్టీ నాయకులు వాళ్ళు ఇచ్చుకుంటారు, అతని గురించి ఏదో తెలిసింది కదా, భయపడతా వచ్చాడు, ఎదురుగా ఉండాలని చూసి భయం పుట్టి పారిపోయాడు.
ఏముంది ఇక దాంట్లో? కానీ సార్ అన్నట్టు నిజం చెప్పాలంటే అసలు ఈ రోజు జరిగే అసెంబ్లీ మీద చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. అసలు స్పీకర్ ముందు ఏం మాట్లాడతారు ఏంటి అని. కానీ అది చాలా ఈజీగా తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ ఎలివేషన్స్ తీసి పక్కన పెడితే ఒక విషయం, ఈరోజు ఆయన నేను అసెంబ్లీకి రాను అన్న తర్వాత గతంలో నేనే ఒకసారి చంద్రబాబు గారిని అసెంబ్లీకి రమ్మన్నాను అని చెప్పాను అంటున్నారు. మరి ఆయన అప్పుడు రావడం జరిగింది, ఒక్కళ్ళే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అవే విజువల్స్ ఇప్పుడు సాక్షి కూడా ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం అప్పట్లో. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇటు స్పీకర్ రమ్మని చెప్పారు, ఇటు మరి అచ్చెన్నాయుడు గారు రమ్మని చెప్పారు, చాలామంది నాయకులు కూడా రమ్మని చెప్పారు. మరి ఎందుకు ఆయన వచ్చి మాట్లాడలేకపోతున్నారు అసెంబ్లీలో? అంటే ఈయన చెప్పాటనా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీకి రమ్మని? ఈయన చెప్పాడా? అసలు ఈయనకేం తెలుసు? ఈయనకి రాజకీయాల్లోకి వచ్చిందే నిన్న మొన్న కదా. చంద్రబాబు నాయుడు 40-45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా. ఈయన రమ్మని చేస్తే ఆయన రావడం కాదు. వీళ్ళ నాన్న కూడా చెప్పాడు. వీళ్ళ నాన్న కూడా ఈ మూకదాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అసెంబ్లీలో ఉండి వీళ్ళ నాన్నకే సమాధానం చెప్పాడు. రాత్రిపూట 11:30 దాకా. అది 11. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నేను చంద్రబాబు నాయుడికి చెప్పాను, ఈయనండి చెప్పేది. వీళ్ళ నాన్ననే ఎదిరించి పోరాడాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి మొత్తం అన్ని విషయాలు తెలుసు. శాసనసభ నియమ నిబంధనల మీద చక్కటి అవగాహన ఉన్నది. ఆయనకి డెమోక్రటిక్గా ఎట్లా పనిచేయాలో తెలిసిన వ్యక్తి. అందుకని హౌస్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్తాడు. ఇదే కొడాలి నాని ఎంత నీచంగా నిండు సభలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా కొడాలి నాని మాట్లాడుతున్నంతసేపు ఆయన కుర్చీలో నుంచి కూడా చైర్లో నుంచి లేవకుండా అతను చెబుతున్నదంతా అంత అరాచక వాదన వినిపిస్తున్నా కానీ అతను మాట్లాడిన తర్వాత లేచి సమాధానం చెప్పాడు తప్ప మధ్యలో నువ్వు ఏం మాట్లాడుతున్నావా, నీకు బుర్ర ఉందా అని చంద్రబాబు నాయుడు అడగలేదు. అది ఇతను కూర్చున్న తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు లేచి ఈయనకి సమాధానం చెప్పాడు అపోజిషన్లో ఉన్నప్పుడు. అందుకని చంద్రబాబు నాయుడికి డెమోక్రటిక్ నార్మ్స్ గురించి జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు చెప్పలేదు. ఇతనికి తెలిస్తే కదా. ఇప్పుడు నాకేదైనా తెలిస్తే నేను నీకేదైనా చెప్తా. నేనే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ నిన్న జరిగింది ఇవాళ మర్చిపోతున్న పరిస్థితుల్లో నేనుంటే నేను మీకేం చెబుతానండి? జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా 6 నెలల కిందట ఏం జరిగిందో గుర్తులేదు కదా. ఇంకా 5 సంవత్సరాల కిందట జరిగింది ఈయనకేం గుర్తుంటుంది? అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పేదేమీ లేదు, ఎవడు వినేదేమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా అరాచకం అన్న పదం మాత్రమే తెలుసు, దానికి అర్థం మాత్రమే తెలుసు. అందుకని వ్యవస్థలు, డెమోక్రటిక్ వాల్యూసు ఇటువంటి పదాలకి అతనికి అర్థం తెలియదు. అర్థం తెలిస్తే నేను హౌస్కి రాను, నేను హౌస్కి వస్తాను, నేను హౌస్కి వచ్చి వెళ్ళిపోతాను, నేను గవర్నర్ స్పీచ్ని బాయ్కాట్ చేస్తాను, రేపటి నుంచి రాను, ఇటువంటి కబుర్లు చెప్పడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.